హలో హలో అండి, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోకి వెళ్ళిపోదాం. ఈరోజు వీడియోలో వచ్చేసి నాకు సింపుల్ క్లీనింగ్ రొటీన్ అయితే చూపిస్తున్నాను. అస్సలు టైం దొరకట్లేదు. యాక్చువల్గా కార్తీక మాసం అనుకోగానే మొత్తం అంతా క్లీనింగ్ ఇవన్నీ చేసేసిన తర్వాత ఈ వీడియో లాస్ట్ వీకే అప్లోడ్ చేయాల్సింది కుదరక షార్ట్గా పెట్టేశాను. ఫుల్ వీడియో ఈరోజు చేద్దాము అని చెప్పేసి యాక్చువల్గా నిన్నే పెట్టాల్సింది వీడియో, కానీ అది కూడా డిలే అయిపోయింది. కార్తీక మాసం అంటే అందరికీ తెలిసిందే కదా, పూజలు ఇంట్లో కొన్ని అన్నీ బిల్వార్చనలు ఇట్లాంటివన్నీ ఉండేటప్పుడు కల్లా అస్సలు టైం కుదరట్లేదు. మాకు కార్తీక మాసం అనగానే మా పాతింటి దగ్గర శివాలయం టెంపుల్లో చేస్తాము. ఎవ్రీ డే 4 o'clock కల్లా టెంపుల్కి వెళ్ళి అక్కడ అభిషేకం చేసుకుని మళ్ళీ ఇంట్లో చూసుకునేటప్పటికల్లా అసలు టైమే దొరకట్లేదు అనమాట. అందుకని వీడియో అప్లోడ్ చేయడానికి చాలా లేట్ అవుతుంది. దాంతోపాటు బిల్వార్చన 3వ వారం ఉంటుంది మాకు. ఎవ్రీ 3rd మండే వచ్చేసేసి కార్తీక మాసంలో బిల్వార్చన ఉంటుంది, లక్ష బిల్వార్చన. అందుకని చెప్పేసి ఈ వీడియో కూడా పెడతాం కుదరలేదు. లాస్ట్ వీక్ మండే కూడా మాకు బిజీగా అయిపోయిందనమాట. ఈరోజు వచ్చేసి నేను సింపుల్గా నా ఇల్లు ఎలా సర్దుకుంటాను, చిన్న ఇల్లు అయినా సరే దానికి కబోర్డ్స్ లేకపోయినా సరే నేను ఎలా సర్దుకుంటాను, ఎలా నీట్గా ఉంచుకుంటాను అనేది చిన్న టిప్స్ అనేవి షేర్ చేయాలనుకుంటున్నాను. ఇల్లు అనేది నెవర్ ఎండ్ ప్రాసెస్ అండి. ఎప్పుడు చేయించుకుంటానే ఉంటుంది. దట్టు చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, అస్సలు మనకి పని అనేది తెమలదు. మా ఇంట్లో 2 చిచ్చరి పిడుగులు ఉన్నారు. పెద్ద పాప అయితే కొంచెం దడుస్తుందేమో కానీ చిన్నదైతే అస్సలు దడవదు. మొత్తం అన్నీ చెల్లా చేసి పెట్టేస్తూ ఉంటుంది. ఈవెన్ దో నేను సర్దుకోవడానికి ట్రై చేస్తాను. ఎవ్రీ మంత్ క్లీనింగ్ రొటీన్ అనేది కంపల్సరీ చేస్తాను. నెలసరి అయిపోయిన తర్వాత దట్టు వీక్లీ క్లీనింగ్ కూడా ఈజీగా చేసుకోగలిగేటట్టు చూసుకుంటాను అనమాట. ఎంత పనులు ఉన్నా సరే మన ఇల్లు మనం క్లీన్ చేసుకుంటే అదొక సాటిస్ఫాక్షనే కదా. నాకు అర్థం కాదు, ఎప్పుడైనా కబోర్డ్స్ ఉన్నాయనుకోండి, ఎక్కడ వస్తువు అక్కడే ఉండిపోద్ది, తీయము అని అనుకుంటాం. కానీ చిన్నపిల్లలు ఉంటే ఎక్కడ వస్తువు అక్కడ పెట్టినా సరే పద్దాకా తీస్తూనే ఉంటారు. మా ఇంట్లో పిల్లలైతే చెప్పక్కర్లేదు. చిన్నపిల్లలు ఉన్నప్పుడు కొంచెం తక్కువ వస్తువులతోనే మేనేజ్ చేయాలి అని చెప్తారు. అది కొత్తగా కాపురం పెట్టిన వాళ్ళకైతే సరిపోతుంది. కానీ ఆల్రెడీ ఇల్లుండి మళ్ళీ మెయింటైన్ చేసుకుంటా ఆ సామాన్లు తగ్గించుకోవాలంటే అది కుదరని పని కదా. సరే, ఎనీవేస్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈరోజు వీడియో వచ్చేసి నేను ఎలా సర్దుకుంటాను అనేది, నేను నా క్లీనింగ్ రొటీన్స్ అనేది కొంచెం మీతో షేర్ చేసుకుందామని ఈరోజు చూపిపోతున్నాను. ఇల్లంతా ఆర్గనైజ్డ్గా నీట్గా ఉండాలి అని అంటే మనకి కొన్ని మేనేజ్మెంట్స్ అయితే కంపల్సరీ కావాలి. అది ఏంటి అంటే పిల్లలతో కంపల్సరీ ఎక్కడ తీసిన వస్తువులు అక్కడే ఉంచాలి అని చెప్పి మనం వాళ్ళని ముందు నుంచి ట్రైన్ చేస్తూ వచ్చామనుకోండి, మేబీ ఒక 5 years దాకా వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. అది 7-8 years వచ్చేటప్పటికల్లా వాళ్ళు యూస్ టు అవుతారు. అదే కనుక స్టార్టింగ్ నుంచే వదిలేసామనుకోండి, వాళ్ళ క్లీనింగ్ కూడా చేయరు. తర్వాత పెద్దయ్యాక మనకి ఇంకా చిరాకు ఎక్కువైపోయి బర్డెన్ ఎక్కువైపోతుంది. నేను ఇక్కడ పిల్లలు ఇంట్లోంచి వెళ్ళిపోయిన తర్వాత సాటర్డే సండే అయితే అస్సలు క్లీన్ చేయను. ఎందుకంటే ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు నాకు క్లీనింగ్ అస్సలు అవ్వదు. వాళ్ళు మొత్తం అంతా చిరాకుగానే చేసేస్తూ ఉంటారు. కానీ అదే కనుక సాటర్డే సండే నాకు అయిపోయి మొత్తం క్లీనింగ్ చేయాలి అనుకుంటే మొత్తం ఎక్కడొక్కడ ఉతికేసుకుని మడత పెట్టేసుకుంటాను. మండే రోజు వచ్చేసి మొత్తం ఇల్లంతా సర్దేస్తాను అనమాట. వన్స్ పిల్లలు ఇంటి నుంచి స్కూల్కి వెళ్ళిపోగానే నేను మొత్తం అంతా సర్దేస్తాను. ఇక్కడ ఫస్ట్ అయితే కనుక నేను బెడ్షీట్స్ వచ్చేసి 2 బెడ్షీట్స్ వేసుకుంటాను. ఫస్ట్ అయితే కనుక ఫిటెడ్ బెడ్షీట్ వాటర్ ప్రూఫ్ వేస్తాను, చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి. దానిపైన వచ్చేసి ఒక ఫిటెడ్ బెడ్షీట్ వేస్తాను. బెడ్షీట్స్ అనేవి కదలకుండా ఉంటాయి అని చెప్పేసి దానిపైన ఇంకొక బాంబే డైయింగ్ బెడ్షీట్ వేస్తాను. దీనివల్ల ఏమవుతుందంటే పిల్లలు ఎంత తొక్కినా సరే పక్క అనేది కదలకుండా ఉంటుంది. లేదనుకోండి పైన ఒక బెడ్షీట్ వదిలేస్తే కనుక పక్క అనేది పద్దాకా జరిగిపోతూ ఉంటుంది. అటు ఇటు తీసి మళ్ళీ మనం సర్దుకుంటూ ఉండాలి. దాంతోపాటు ఇక్కడ పిల్లో కవర్స్ కూడా మొత్తం మార్చేసుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో నేను ఇల్లు ఎలా నీట్గా ఉంచుకోవటానికి, ఎలా ఆర్గనైజ్డ్గా ఉండటానికి ఏం చేస్తాను అనేది చిన్నగా టిప్స్ అనేది చెప్పడానికి ట్రై చేస్తాను. దీనివల్ల నేను ఎలాంటి క్లీన్ రొటీన్స్ అనేది ఫాలో అవుతానో అది మీకు అర్థమవుతుంది. దాంతోపాటు ఈ వీడియో మొత్తం నేను ఎలా చేస్తాను అనేది షేర్ చేసుకోబోతున్నాను. ఈరోజు యూజువల్గా మన ఇళ్ళల్లో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక రోజంతా తీసుకుని ఒక కబోర్డు, ఒక ర్యాక్ సర్దుతూ ఉంటాం. సర్దేసిన తర్వాత 2-3 days అనేది అది అట్లా నీట్గా ఉంచుతాం. ఎంత కష్టపడో నీట్గా ఉంచుతాం.
4th డే వచ్చేసేటప్పటికల్లా మొత్తం చెల్లాచెదురు చేసి పెడేస్తారు. యూజువల్గా ఇది అందరి ఇళ్ళల్లో జరిగేది, ఇది మా ఇంట్లో కూడా జరుగుతుంది. కానీ ఎక్కడ తీసిన వస్తువు అక్కడ పెట్టాలి అని చెప్పేసి వాళ్ళని మనం ట్రైన్ చేసామనుకోండి, వాళ్ళు అలవాటైపోతారు. కావాలంటే కొంచెం గట్టిగా ఉండండి, హార్ష్గా ఉండండి. వాళ్ళు ఆ వస్తువు అక్కడే పెట్టాలి అని చెప్పేసి మనం గట్టిగా ఉన్నాం అనుకోండి, వాళ్ళు కంపల్సరీ దానికి యూస్ టు అయిపోతారు. ఇంట్లో పెద్దోళ్ళుగా మనం కొంచెం స్ట్రిక్ట్గా ఉండాల్సిందే. మనం ఎప్పుడూ కూడా ఒక రోజులో మనం గనక అది చెప్పలేదనుకోండి, అది రోజు కంటిన్యూ అయిపోయి ఆ గూడు అంతా చెల్లా చెదురు అయిపోయి మనకి కష్టంగా ఉంటుంది తర్వాత. ఎప్పుడు ఈ పనులన్నీ ప్రోక్రాస్టినేట్ చేసామనుకోండి, మనకి చాలా కష్టంగా ఉంటుంది. మ్యాక్సిమం మనము ఆ పని అప్పటికప్పుడు కంప్లీట్ అయిపోయేటట్టు చూసుకున్నాం అనుకోండి, మనకి వస్తువు అడ్డదిడ్డంగా ఉన్నా సరే వాళ్ళ చేత అది క్లీన్ చేయించామనుకోండి, మనము అది పెండింగ్ పెట్టుకోకుండా ఆ పని అప్పటికప్పుడు చేసేస్తామన్నమాట. ఇప్పుడు ఇంట్లో హస్బెండ్స్ చేయలేదనుకోండి, వదిలేయండి. పిల్లలతో చేపియలేకపోతే అది కూడా వదిలేయండి. ఆ పని నేనే చేసుకుంటాను. మనం చేసుకున్నాం అనుకోండి, ఒక టైమర్ పెట్టుకుని ఒక 5-10 మినిట్స్లో అప్పటికప్పుడు పని అయిపోద్ది. అదే కనుక ఆ పనిని మనం ప్రోక్రాస్టినేట్ చేసామనుకోండి, అది లాంగ్ టైం తీసుకుని దాని తర్వాత మనం చూసి ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటాం. అది పని జరగకపోగా మళ్ళీ సర్దాల్సి వచ్చేటప్పటికల్లా 2 గంటల సేపు టైం పడుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే మనం మెంటల్గా స్ట్రెస్ ఫీల్ అవుతాం, అక్కడే కూర్చుండిపోతాం, పని చేయం. దానివల్ల మనమే స్ట్రెస్ తెచ్చుకుని ఇరిటేట్ అవుతాం. దానివల్ల మనకి మూడ్ స్పాయిల్ అయిపోద్ది. ఇవన్నీ జరిగే కన్నా మన పని మనం చేసుకున్నాం అనుకోండి, ఒక పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత, హస్బెండ్లో ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఒక అరగంట సేపు పెట్టుకుని ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో మొత్తం అంతా క్లీన్ చేసేయాలి, ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టేయాలి, అప్పటికప్పుడు సర్దేయాలి అని అనుకున్నాం అనుకోండి, ఆ హాఫ్ అన్ అవర్లో ఆ పని అయిపోద్ది. లాంగ్ టర్మ్ గోల్స్ పెట్టుకోకుండా షార్ట్ టర్మ్ గోల్స్ పెట్టుకోండి. అంటే ఈ కబోర్డ్ ఈరోజు సర్దేయాలి, ఈ చిన్న చిన్న వస్తువులన్నీ ఈరోజు సర్దేయాలి, ఈ రేపు సర్దుదాము అని చెప్పి మనం ఎప్పుడూ సర్దుతానే ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ ఒక 5-10 మినిట్స్ ఎవ్రీ డే కేటాయించామనుకోండి, ఆ పని ఈజీగా అయిపోద్ది. నెల తిరిగేటప్పటికల్లా మొత్తం ఇల్లంతా సర్దాల్సిన అవసరం ఉండదు. ఎప్పటికప్పుడు ఇల్లు మొత్తం నీట్గానే ఉంటుంది కాబట్టి పైన డస్టింగ్ చేసేసుకుంటే అయిపోద్ది. నేను ఇక్కడ అదే పని చేస్తాను. ఎక్కడికక్కడ పిల్లో కవర్స్ ఒక సపరేట్ బాక్సెస్లో పెడతాను, పిల్లలు తీసినవన్నీ కూడా ఆ బాక్సెస్లో పెడతాను అనమాట. మాది ఫుల్లీ ఆర్గనైజ్డ్ అండ్ కబోర్డ్ ఉన్న ఇల్లేం కాదు, సెమీ ఆర్గనైజ్డ్ అనమాట. అంటే సెమీ కబోర్డ్స్. బెడ్రూమ్లో కబోర్డ్స్ అనేది షెల్ఫ్స్కి ఉంటాయి, బట్టలకి మాత్రమే, మిగతాదంతా కబోర్డ్స్ ఉండవు. సో డస్ట్ ఎక్కువ వస్తూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది అంటే కొంచెం పిల్లలు దుమ్ముగా ఉన్నది అది పట్టుకుంటారేమో అని చెప్పేసి నేను ఎప్పటికప్పుడు క్లీనింగ్ అనేది నీట్గా చేసుకుంటాను. ఇంతకుముందు న్యూస్ పేపర్స్ వేసేదాన్ని, ఇప్పుడు న్యూస్ పేపర్స్ వేయట్లేదు. స్టిక్కింగ్ పేపర్స్ వస్తున్నాయి కాబట్టి ఆ వాల్ స్టిక్కింగ్ పేపర్స్ అల్మారీలో వేసేసుకుంటే మనం ఒక క్లాత్తో ఇట్లా ఒక వైప్ చేసేసామంటే చాలు, మొత్తం అంతా నీట్గా అయిపోద్ది. మంత్లీ ఒకసారి కంపల్సరీ ఈ కర్టన్స్, బెడ్షీట్స్, వాటర్ ప్రూఫ్ అన్నీ నాట్ మనం రెగ్యులర్గా మనకి ట్రాన్స్పరెంట్గా ఉండేవన్నీ కూడా నేను క్లీన్ చేసేసుకుంటాను ఎవ్రీ మంత్. ఇది కంపల్సరీ రిచువల్ అనమాట. దీంతోపాటు కాలపట్టాలు ఇలాంటివన్నీ కూడా క్లీన్ చేసేస్తాను. ఇవన్నీ క్లీన్ చేయటం వల్ల ఏమవుతుంది అని అంటే మంత్లీ వన్స్ మనం మొత్తం డస్టింగ్ చేసినట్టు అవుతుంది. దాంతోపాటు ఇల్లు నీట్గాను ఉంటుంది. నా దగ్గర ఎక్కువ ఫ్యాన్సీ ఐటమ్స్ ఏమీ లేవండి. సోఫా కవర్స్ కానీ లేకపోతే ఈ పిల్లో కవర్స్ ఇట్లాంటి ఫ్యాన్సీ ఐటమ్స్ ఏమీ లేవు. ఎందుకంటే చిన్నిళ్ళు కాబట్టి ఎక్కువ వస్తువులు పెంచుకున్నాను అనుకోండి, దాని తర్వాత అది సర్దడానికి నాకే ఇబ్బంది అవుతుంది. అందుకని చెప్పేసి తక్కువ వస్తువులు పెట్టుకుని అయ్యే వాష్ చేసుకుని నీట్గా మళ్ళీ వేసేసుకుంటూ ఉంటానన్నమాట. దానివల్ల ఇల్లు అనేది ఎప్పుడు నీట్గా ఉంటుంది. ఎప్పుడు మీరు చూస్తూ ఉంటే నా దగ్గర ఎక్కువ ఫ్యాన్సీ ఐటమ్ ఏం లేదు. ఉన్న దాంట్లో చిన్నగా సర్దుకుంటూ వెళ్ళిపోతాను. ఇప్పటికీ కొన్ని వస్తువులు నాకు నేనే కొనుక్కుంటూ ఉంటాను. అంటే ఇది నచ్చింది, ఒక వీడియోలో చూశాను, లేకపోతే ఇది నాకు అవసరమైంది అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని కాస్ట్ చూస్తాను. అది నేను కొనుక్కోవాలా వద్దా, నాకు అది అవసరం ఉందా లేదా, ఇది ఎంత అవసరం ఉంది, ఇది ఫ్యూచర్లో నాకు ఎంత ఉపయోగపడుతుంది అనేది చూసి అన్నీ ఆలోచించుకొని కొనుక్కుంటాను. నాకు యూజువల్గా నా మెంటాలిటీ ప్రకారం ఎట్లా అంటే చూసిన వస్తువు వల్ల కొనేస్తూ ఉంటాను, కానీ దాని తర్వాత సర్దడానికి చాలా ఇబ్బంది పడతాను. ఎక్కడికక్కడ ఇక్కడ చూడండి, ఈ వాల్కి
ఈ వస్తువులకి మళ్ళీ ఈ ర్యాక్ అనేది నేను ఫిట్ చేయాల్సి వచ్చింది పిల్లల కోసం, బుక్స్ పెడతాం కోసం. ఆ టేబుల్ అనేది షెల్ఫ్ ఉన్నా సరే బుక్ షెల్ఫ్ సరిగ్గా సర్దుకోవట్లేదు పిల్లలు అని చెప్పేసి, ఆర్గనైజ్డ్గా ఉండాలి అని చెప్పేసి ఈ ర్యాక్ అనేది వీళ్ళు చదువుకునే దగ్గర ఉంటే వాళ్ళకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి నేను ఈ ర్యాక్ ఇక్కడ ఫిట్ చేయించాను. అక్కడ బుక్స్ వెళ్ళిపోతాయి, దాంతోపాటు నా డైరీస్ వెళ్ళిపోతాయి, నేను డైలీ రొటీన్స్ రాసుకునేవి, నా డైట్ రెసిపీస్ రాసుకునే డైరీస్ ఇవన్నీ కూడా ఆ షెల్ఫ్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఆ బాక్స్లో ఏమో కొన్ని షార్ప్నర్స్ అండ్ పెన్సిల్స్, బ్యాటరీస్ ఇట్లా అన్నీ వెళ్ళిపోతాయి. దీనివల్ల ఏమవుతుందంటే మిస్లీనియన్స్కి అనేది ఒక ప్లేస్ అంటూ ఉంటుంది. మనం ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ఆ వస్తువులు తీసుకొచ్చి అక్కడ పెట్టామనుకోండి, పిల్లలు ఎప్పుడైనా ఎక్కడ ఉన్నాయి మమ్మీ అని అంటే ఆ వస్తువులు అక్కడ ఉన్నాయని చెప్పడానికి. ఇట్లాంటివి కూడా మనకు ఆర్గనైజర్స్ దొరుకుతున్నాయి, పెంగ్విన్ ఇట్లాంటివన్నీ కూడా. చూసారా, ఆ పెన్సిల్స్ అన్నీ దాంట్లో తీసుకొచ్చి వేసేస్తాను. అప్పుడు ఏమవుతుందంటే అదిగో అక్కడ పెన్సిల్ ఉంది అని చెప్పేసి పిల్లలకు కూడా తెలుస్తుంది. ఈ పైనేమో మొత్తం వాళ్ళ బుక్స్, వాళ్ళ గేమ్స్ కొన్ని వరకు సర్దానమాట. ఇది ఈ చిన్న ప్లేస్లో ఆర్గనైజ్డ్గా ఉంచుకున్నాను. దాంతోపాటు కొన్ని సామాన్లతోనే మొత్తం నీట్గా చేసేసాను. ఇది స్టడీ టేబుల్, దాంతోపాటు వాళ్ళ హెయిర్ క్లిప్స్ అట్లా ఉన్నాయి, అన్నీ కూడా వెనకాల బాక్సెస్లో ఉన్నాయి. నా పిల్లో కవర్స్ అవి కూడా ఆ బాక్సెస్లోనే ఉన్నాయి కాబట్టి ఈ ప్లేస్ అనేది సార్టెడ్. బెడ్రూమ్లో నాకు ఎక్కువ సామాన్లు అనేది ఉండకూడదు, అందుకని చెప్పేసి మిగతాదంతా కూడా కార్నర్ ప్లేస్కి షిఫ్ట్ చేసేసి మిగతాదంతా ఓన్లీ బెడ్స్ మాత్రమే ఉంచాను. దాని తర్వాత ఇక్కడ మొత్తం అంతా డస్టింగ్ చేసేసుకుంటూ ఉన్నాను అనమాట. నేను డైలీ పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత క్లీనింగ్ అనేది అప్పటికప్పుడు చేసేసుకుంటాను కాబట్టి ఎక్కువ బర్డెన్ కూడా అనిపించదు. వంట వండేటప్పుడు కూడా మనకు మామూలుగా ఎప్పుడు తీసిన వస్తువులు, స్పూన్స్ తీసిన చాటు పెట్టేయటం, తీసిన డబ్బాలన్నీ అప్పటికప్పుడే సర్దేయటం, అన్నం వండేసిన తర్వాత చిన్న చిన్నగా గిన్నెల్లోకి సర్దేసుకోవటం, మళ్ళీ అంట్లు ఆ షింక్లో వేసేయటం, ఇలాంటి పనులన్నీ మనం వంట వండేటప్పుడు 5-10 మినిట్స్ ఖాళీగా ఉన్నప్పుడు ఇవన్నీ అప్పటికప్పుడు చేసేసుకున్నాం అనుకోండి, అవన్నీ పనులు అనేది మళ్ళీ మనకి బర్డెన్ అనిపించదు, అప్పటికప్పుడు అయిపోతాయి కాబట్టి హ్యాపీగా ఉంటుంది. పక్కకు వచ్చేయచ్చు కిచెన్లోంచి. అదే కనుక కిచెన్ని ఎక్కడికక్కడ వదిలేసామనుకోండి, ఆ కిచెన్లోకి మళ్ళీ వెళ్ళి చూసేటప్పుడు కానీ మనకు బోల్డ్ అంత పని కనపడుతుంది. అమ్మా ఇంత పని చేయాలా అనిపిస్తుంది. అందుకని చెప్పేసి కిచెన్లో ఉన్నప్పుడే క్లీన్ యాజ్ యూ గో అని చెప్పేసి మొత్తం క్లీన్ చేసేసుకుంటే అప్పటికప్పుడు నీట్గా ఉంటుంది. మా కిచెన్ కౌంటర్ టాప్ వచ్చేసి చాలా చిన్నది, అందుకని చెప్పేసి బయట ఓపెన్ కిచెన్ ఒకటి కట్టించుకున్నాను. కానీ దాంట్లో ఏంటో కానీ పని చేయడం అనేది ఈజీగా అవ్వట్లేదు. నాకైతే 2 టాస్క్లు అండి. ఇక్కడ క్లీన్ చేయాలి, మళ్ళీ కిందకెళ్ళి అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా క్లీన్ చేయాలి. దానివల్ల ఎక్స్ట్రాగా పని చేసాము అని అన్నట్టు అనిపించకుండా ఉండాలి అని అంటే నేను మమ్మీ వాళ్ళది వెళ్ళేసి 1 వీక్ ఒకసారి క్లీన్ చేసుకుంటూ ఉంటాను. అమ్మ క్లీన్ చేసినా సరే నేను కొంచెం నీట్గా చేసేసి వచ్చేస్తాను. ఇక్కడ క్లీనింగ్ కూడా మొత్తం అంతా రొటీన్ చూసేసుకుంటాను అనమాట. అందుకని చెప్పేసి నాకు ఎప్పుడు కూడా చిరాగ్గా అనిపించకుండా ఉండేటట్టు, ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉండేటట్టు చూసుకుంటాను ఇల్లు అనేది. సో మనం ఖాళీగా ఉన్నంతసేపు ఖాళీగానే ఉంటామండి. కానీ ఒక్కసారి కనుక మనం పని స్టార్ట్ చేసి అది కంప్లీట్ చేసేసుకున్నాం అనుకోండి, మనకి ఇంతేనా పని, ఇంతేనా అని చెప్పి అనిపిస్తుంది. మనం ఎప్పుడైనా సరే ఒక్క రూమ్లోంచి ఇంకో రూమ్లోకి వచ్చేటప్పుడు ఆ రూమ్లో వస్తువులు ఉంటాయి చూడండి, ఆ వస్తువులు ఆ గదికి సంబంధించినవి కాదు అని అనిపిస్తే కనుక ఆ వస్తువులు తీసుకొచ్చి ఎక్కడికక్కడ సర్దేయండి. అప్పుడు మీకు అది ఈజీగా అయిపోద్ది. నాకు ప్రతి కార్నర్ కూడా మిస్లీనియన్స్కి ఒక కార్నర్ అంటే ఒక వస్తువులకి ఒక బ్యాగ్ కానీ ఇట్లా ఆర్గనైజ్డ్గా పెట్టుకుంటాను. ఎందుకంటే ఇది చిన్న ఇల్లు, మొత్తం కబోర్డ్స్ అనేది లేదు కాబట్టి నేను ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. అది నాకు కన్వీనియంట్ని బట్టి నేను ఇట్లాంటివన్నీ స్టిక్కింగ్ ఉంటాయి చూడండి, ఇవి తీసుకొచ్చుకుని ఇట్లా స్టిక్ చేసుకున్నాను. మేబీ అది గోడలకి అది ఆడ్గా కనిపించచ్చు, ఇవన్నీ నేను ఆలోచించను. ఎందుకంటే పిల్లలు ఉన్న ఇల్లు కాబట్టి అంతా నీట్గా సర్దుకుంటా. ఇలా అన్నీ సర్దుకోవటం వల్ల ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టేసుకోవటం అవుతుంది, కింద నేల మీద పడి వేలాడుతూ ఉండవు. మామూలుగా నేను కబోర్డ్స్లోకి అట్లా లేవు కాబట్టి ఈ షెల్ఫ్లో మొత్తం అంతా మిస్లీనియన్సే అనుకోండి, ఒక రకంగా స్పెట్స్, వాచెస్, లేకపోతే పిల్లలవి ఇట్లా చిన్నవి అన్నీ కూడా ఇక్కడ సర్దేస్తూ ఉంటాను. దీనికి ఇంతకుముందు న్యూస్ పేపర్స్ వేసేదాన్ని, దాని తర్వాత ఈ వాల్ స్టికింగ్ పేపర్స్ వచ్చిన తర్వాత ఈ వాల్ స్టికింగ్ పేపర్స్ వేసాను. దీనివల్ల ఏమవుతుందంటే దుమ్ము అనేది ఎక్కువ ఉండదు. ఇట్లా జస్ట్ సింగిల్ వైప్ చేసామనుకోండి, ఆ దుమ్ము అనేది మొత్తం డస్ట్ అంతా పోతుంది, దానివల్ల నీట్గా ఉంటుంది. ఈ వస్తువుల్ని ఎప్పుడైనా డస్టీగా అనిపిస్తే కనుక ఆ వస్తువుల్ని మీరు క్లీన్ చేసుకున్నారనుకోండి, నెలకు ఒకసారి ఈ పనులన్నీ ఈజీగా అయిపోతాయి. అందరూ అనుకోవచ్చు కబోర్డ్స్ లేకపోతే కొంచెం కష్టము అని చెప్పి. నిజంగానే కబోర్డ్స్ లేకపోతే కొంచెం కష్టం కాదు, చాలా కష్టము. కాకపోతే తప్పదు కదా, కొన్ని
యూస్ టు అయిపోవాలి. దాని తర్వాత వీక్లీ రొటీన్స్ అనేది సెట్ చేసుకున్నారనుకోండి, ఆ రొటీన్స్ వల్ల మనకి చాలా బెనిఫిట్ ఉంటుంది. ఆ రొటీన్స్ వీక్లీ కానీ మంత్లీ కానీ మనం సెట్ చేసుకున్నాం అనుకోండి, దానికంత సుఖం ఇంకొకటి ఉండదు. దీనివల్ల ఏమవుతుందంటే ఫ్యామిలీ మొత్తానికి ఈ పని ఈరోజు చేస్తాము అని చెప్పేసి ఫ్యామిలీ మొత్తానికి తెలుస్తుంది. మనం మంత్లీ కనుక మనం ఈ రొటీన్స్ అనేది యూజ్ టు అయిపోయామనుకోండి, అది ఒక హ్యాబిట్ అయిపోద్ది, ఆటోమేటిక్గా అది షెడ్యూల్ అయిపోద్ది. దాంతోపాటు చార్ట్లేం గీసుకోక్కర్లేదండి, ఈజీగా ఒక బుక్ పెట్టుకుని దాంట్లో సెట్ చేసుకున్నామంటే అయిపోద్ది. ఒకరోజు మొత్తం కష్టపడి ఒకరోజు రాసామనుకోండి, అది ప్రయారిటీస్కి తగ్గట్టు మంత్లీ, వీక్లీ, డైలీ ఎలా మీరు క్లీన్ చేయాలనుకుంటున్నారో అవన్నీ రాసుకుని ఉంచుకున్నారనుకోండి, మన ఫ్యామిలీ మెంబర్స్కి కూడా అర్థమైపోద్ది, మమ్మీ ఈరోజు ఈ పని చేస్తుంది, ఈరోజు ఈ పని ఉంది అని చెప్పేసి. మనం కష్టపడకుండా ఈజీగా చేసుకోవడానికి ఇదొక మంచి హ్యాబిట్ అనమాట. మనం ఫ్యాన్సీగా మనం రాసుకోక్కర్లేదండి, చిన్నగా స్టార్ట్ చేస్తే చాలు. మనం డైలీ రొటీన్స్లో బట్టలు మడత పెడతాము, ప్లాంట్స్కి నీళ్ళు పోయటము, దాని తర్వాత స్నానం చేసేటప్పుడే బాత్రూమ్స్ని క్లీన్ చేసేయటం, దాంతో పాటు కిచెన్ ఆ కౌంటర్ టాప్ అప్పటికప్పుడు క్లీన్ చేసేసుకోవటం, ఇలాంటివన్నీ కూడా డైలీ రొటీన్స్లో వస్తాయి. ఒక 15 మినిట్స్ పాటు ఒక టైం పెట్టుకుని మనం ఇది మొత్తం క్లీన్ చేస్తే అప్పటికప్పుడు అయిపోతుంది. దాని తర్వాత వీక్లీ రొటీన్స్ వచ్చేటప్పటికల్లా నాకు ఈ కబోర్డ్స్, ఈ మిస్లేనియన్స్ ఇవన్నీ ఉంటాయి చూడండి, ఇలాంటివన్నీ కూడా డస్టింగ్ చేసేసుకుంటాను. మంత్లీ రొటీన్స్కి వచ్చేటప్పటికల్లా కర్టెన్స్, బెడ్షీట్స్, సోఫా కవర్స్ ఇట్లాంటివన్నీ క్లీన్ చేసుకుంటాను అనమాట. డోర్ మ్యాట్స్ ఇవన్నీ కూడా. నేను రూమ్ ఎసెన్షియల్ కూడా నేను ఫ్యాన్సీ ఐటమ్స్ మొత్తం అంతా వాటి కోసం వెళ్ళను. జస్ట్ ఒక ఎసెన్షియల్ ఆయిల్స్ ఉంటాయి కదా, లెమన్ గ్రాస్ కానీ, రోజ్ ఆయిల్ కానీ, ఇట్లాంటి ఎసెన్షియల్ ఆయిల్ తీసుకుని ఒక చిన్న మనం యూజ్ చేయని ప్లాస్టిక్ కప్స్ ఉంటాయి చూడండి, ఐస్ క్రీమ్ తింటే వచ్చే ఇట్లాంటివి, అవి వాటర్ ఫిల్ చేసి ఈ ఎసెన్షియల్ ఆయిల్ వేసేసి ఒక కార్నర్కి పెట్టేస్తాను. ఎవ్రీ రూమ్లో ఒక కార్నర్కి అలా పెట్టేస్తాను. దానివల్ల ఏమవుతుందంటే రూమ్స్ అన్నీ కూడా మంచి ఫ్రేగ్రెన్స్ వస్తూ ఉంటుంది. దాంతోపాటు దేవుడి దగ్గర నేను ధూప్ స్టిక్ అనేది ఒకటి నేను తీసుకొచ్చుకుంటాను. అది కౌ డంగ్, హారతి కర్పూరము, ఈ రోజ్ పెటల్స్ అన్నిటితో కలిపి చేస్తారనమాట, హోమ్ మేడ్. దానివల్ల రూమ్ మొత్తం ఫ్రెష్నెస్ వస్తుంది అనమాట. దాని తర్వాత మంత్లీ క్లీనింగ్లోకి మనము ఫ్రిడ్జ్ ఇంకా ప్లాంట్స్లో మొత్తం అంతా రీపాటింగ్ చేయటము, దాని తర్వాత కొంచెం డీప్ క్లీనింగ్ ఏదైతే చేస్తామో అవన్నీ కూడా మంత్లీ క్లీనింగ్లో చేసుకుంటాను. ఇవన్నీ కూడా మనం డెఫినెట్గా మంత్లీ ఒకసారి అవసరం లేదు, మనం ఎప్పుడూ కూడా ఈ రొటీన్స్ అన్నీ కంప్లీట్గా ఫాలో అయితే ఈ అప్పుడప్పుడు స్కిప్ చేయొచ్చు అనమాట. అంటే మనం చూసుకుంటూ ఉంటాం కాబట్టి ఈ అవసరమా, ఈ అవసరం లేదా అనేది అప్పటికప్పుడు మీకు అర్థమైపోద్ది. ఇవన్నీ మీకు ఇష్టమైతే అప్పటికప్పుడు చేసుకోవచ్చు, లేదు తర్వాత చేసుకోవచ్చు అంటే తర్వాత చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా పనులు అనుకుంటే పనులే, ఎవరో వచ్చి మన ఇంటికి మాత్రం ఎవరు చేసి పెట్టరు, మన పని మనమే చేసుకోవాలి. దీంతోపాటు మన పనులు మనం చేసుకునేటప్పుడు చిన్న హెల్ప్ మన పిల్లలు కనుక చేశారనుకోండి, పిల్లలు కానీ హస్బెండ్ కానీ ఈజీగా పనులనే అయిపోతూ ఉంటాయి. దాని తర్వాత మనం ఎప్పుడూ కూడా కిచెన్ని ఈ డైలీ రొటీన్స్లోకి కంప్లీట్గా కలపకూడదు. ఎందుకంటే మనం కిచెన్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం కాబట్టి అది కంప్లీట్గా డిఫరెంట్ వరల్డ్ అనమాట. కిచెన్ని సపరేట్గా చేసుకున్నాం అనుకోండి, మనకి ఒక పూటలో అయిపోద్ది మొత్తం కిచెన్ క్లీన్ చేయటం. మేబీ కబోర్డ్స్ ఉన్న వాళ్ళకి ఆ కబోర్డ్స్ మొత్తం క్లీన్ చేయటం తేలిగ్గా అయిపోవచ్చు. కానీ ఇక్కడ నాకు కబోర్డ్స్ లేవు కాబట్టి కిచెన్ కూడా ఒక పూట అనేది టైం పడుతుంది నాకు క్లీనింగ్కి. ఇక్కడ యూజువల్గా నేను బట్టలు సర్దేస్తున్నాను, కానీ మామూలుగా మా పెద్ద పాప బట్టలన్నీ ఈజీగా సర్దేస్తూ ఉంటుంది. ఇక్కడ నేను ఏట్లి కార్ట్లో బాక్సెస్ పెట్టుకున్నాను చూడండి, బాక్సెస్ పెట్టాను కాబట్టి ఇక్కడ లెగిన్స్ అన్నీ ఒక దాంట్లో, షర్ట్స్ అన్నీ ఒక దాంట్లో, స్కర్ట్స్ అన్నీ ఒక దాంట్లో, స్కూల్స్ ఒక దాంట్లో, అండర్వేర్స్ ఒక దాంట్లో, దాని పెట్టికోట్స్ ఒక దాంట్లో, మొత్తం అంతా బాక్సెస్ పెట్టేశాను. సో దానివల్ల తనకి ఈజీగా సర్దేసుకోవడం అలవాటు అయిపోద్ది. ఇది వచ్చేసేసి పిల్లల ప్లే ఏరియా చిన్న పాపది.
కింద ఒక రూమే ఉంటుంది మొత్తం డెడికేటెడ్గా దీనికోసం టాయ్స్కి. కానీ పద్దాక కిందకి వెళ్ళలేదు. ఆ పాప మా అన్నను వదిలేసి కిందకు కూడా వెళ్ళదనమాట. నేను వెళ్ళి కూర్చుంటే అవ్వదని చెప్పేసేసి నేను చిన్న ఒక టేబుల్ లాంటిది ఇంట్లోనే ఉంటే దాన్ని తీసుకొచ్చుకొని పైన ఇక్కడ సెట్ చేసేసుకున్నాను అనమాట. దీంట్లో మొత్తం అంతా బుక్స్ కానీ దాని గేమ్స్ కానీ ఇట్లా మొత్తం సెట్ చేశాను. ఈ అంతా పని అయ్యేటప్పటికల్లా హేమన్య వచ్చేసింది స్కూల్ నుంచి. నేను ఇక్కడ మామూలుగా తన్ని రెడీ అయిపోవు అని చెప్పేసి అంటున్నాను అనమాట. హేమన్య స్కూల్ నుంచి రాగానే ఒక 1/2 అవర్ అయితే న్యాప్ తీసుకుంటుంది. న్యాప్ తీసుకుని లేచిన తర్వాత ట్యూషన్కి వెళ్ళిపోద్ది. ఇక్కడ పిల్లల్ని ఎక్కడికక్కడ డిసిప్లిన్లో పెట్టాలి అంటే ఒక్కరి వల్ల అవ్వదండి. అందరూ పిల్లలకి నైస్గా గ్రూమింగ్ చేసామనుకోండి, వాళ్ళ అప్బ్రింగింగ్లో చాలా హెల్ప్ అవుతుంది. దీంట్లో ఇంట్లో పెద్దవాళ్ళు ఉండటం చాలా ఇంపార్టెంట్. అమ్మమ్మ, తాతయ్య, నాయనమ్మ, తాతయ్య ఎవరైనా కానీ. దీంతటితో ఈ వీడియో లాస్ట్కి వచ్చేసాము. ఇంకా ఎన్నో కబుర్లు చెప్పుకోవాలంటే ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియోలో కబుర్లు చెప్పుకుందాం. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.